నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంధ్యా థియేటర్ ఘటనలో హీరోది బాధ్యతారాహిత్యమన్న సీఎం. మహిళ చనిపోయిందని చెప్పినా రోడ్ షో చేస్తూ వెళ్లాడని మండిపాటు. కిమ్స్లో శ్రీతేజ్ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వబోమని వెల్లడి. కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించే అవకాశం. 60 ఏళ్లు సృష్టించిన సంపద మొత్తం బీఆర్ఎస్ కొల్లగొట్టింది. భారీ వడ్డీలతో అప్పులు తీసుకుని నష్టం చేశారన్న రేవంత్ రెడ్డి. కొత్త సంవత్సరం నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న తుమ్మల. గత ప్రభుత్వంలో సాగు చేయని భూమికి రైతు బంధు ఇచ్చారని విమర్శలు. రుణమాఫీ పూర్తి చేయకుండానే గొప్పలు చెప్పుకుంటున్నారన్న కేటీఆర్. అసెంబ్లీలో సీఎం ఒక్క నిజం కూడా చెప్పలేదన్న హరీష్ రావు. జీవిత ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా. సాంకేతిక అంశాలను పరిష్కరించాల్సి ఉందన్న కౌన్సిల్. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు కల్పిస్తే సినిమా పరిశ్రమకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి శాసనసభలో ప్రకటన చేసిన సీఎం తల్లి చనిపోయి పిల్లవాడు కోమాలో ఉన్న సినీ హీరో సహా ప్రముఖులు, రాజకీయ నేతలు మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. జైలుకు వెళ్లిన హీరోను ఇంటికి వెళ్లి ఓదార్చిన వారు ఆసుపత్రికి వెళ్లి బాలుణ్ణి, బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశంపై సీఎం సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటికొచ్చేందుకు ఒకే దారి ఉన్నందున సినీ ప్రముఖులు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. అయినా పోలీసుల సూచనల్ని పట్టించుకోకుండా వాహనం రూఫ్ టాప్ నుంచే హీరో చేతులూపుతూ ర్యాలీ చేస్తూ థియేటర్కు వచ్చారని సీఎం వెల్లడించారు. థియేటర్ బయట తొక్కిసలాటలో తల్లి చనిపోయిందని, బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ఏసీపీ చెప్పినా థియేటర్ యాజమాన్యం, హీరో వెంట సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా డీసీపీ రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో హీరో థియేటర్ నుంచి వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు, శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపైన హీరో దురుసుగా ప్రవర్తించారని సీఎం వెల్లడించారు. ఈ అంశంపై రాజకీయ పార్టీలు తనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో గాని, ప్రొడ్యూసర్ గాని, ఎవరు గాని ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని గాని, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు
ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు, అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని ఒక్కసారైనా కలిశారా అని ప్రశ్నించారు. 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. सचमुच बोल रहा हूं, ये शर्म की बात है. 20 दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाईकोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ. आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो. अरे भाई, कहाँ है प्रोविजन? कहाँ से छोड़ू मैं? अगर आधी रात को 12 बजे किसी को जेल से छोड़ने का कोई लॉ है तो बोलो, मैं भी लागू करता हूं. इतने फिल्म स्टार कोई भी दवाखाना तक नहीं गया, छोटे बच्चे को नहीं देखा. अकबर साहब, ये अफसोस की बात है, शर्म की बात है. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదన్న సీఎం, వారు వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. సినీ పరిశ్రమ హీరోలపై ప్రభుత్వానికి కోపం లేదని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుందని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో తెలిపారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉన్నా చనిపోయినట్లు తెలిసినా అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్న పోలీసులు హెచ్చరించినా అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కారులో వెళ్లడం అభ్యంతరకరమని శ్రీధరబాబు పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్న మంత్రి కోమటిరెడ్డి టికెట్ల రేట్ల పెంపుపై సమీక్షించి అనుమతి ఇస్తామని వెల్లడించారు. అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుణ్ణి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ వైద్య బిల్లులు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకని మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసలు తీసుకోవద్దని, ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికించే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు, కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. పుష్ప 2తోనే స్టాప్. పుష్ప 2 మంచిగా ఉందంటే మీరు చూడండి, నేను కూడా చూసిన. తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా గాయపడిన శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ను కిమ్స్ హాస్పిటల్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుందని, నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తుందని, వారు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి కల్పించారని పేర్కొన్నారు. శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వం ఇచ్చినట్లు రాళ్లు రప్పలకు రైతు భరోసా ఇద్దామా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 27 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మాట్లాడిన సీఎం అప్పులు, రైతు భరోసా, ఆత్మహత్యలు, రుణమాఫీపై సమాధానమిస్తూ గత ప్రభుత్వం పాలనపై ధ్వజమెత్తారు. తాము చేస్తోన్న అప్పులు మొత్తం వాళ్లు చేసిన అప్పులకే సరిపోతున్నాయని అన్నారు. 11.5% వడ్డీతో బీఆర్ఎస్ అప్పు తెచ్చిందని, ఇలాంటి వారిని ఏం చెయ్యాలని, వేరే దేశంలో ఉరివేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ప్రాజెక్టులు, టిమ్స్, నిమ్స్ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకు మొత్తం 40,154 కోట్ల మేర బకాయిలు పెట్టిపోయారన్నారు. బీఆర్ఎస్ చేసిన రుణాలు చెల్లించేందుకు తల తాకట్టు పెట్టి మళ్లీ అప్పులు తేవాల్సి వస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. గత రుణాలకు చెల్లింపుల వల్ల సంక్షేమ పథకాలకు సైతం నిధులివ్వలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. మేము 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు 8,38,911 కోట్లు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,000 కోట్ల రూపాయల 788 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మరి మిగతా 1,20,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? 1,27,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలే, జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మోయినాబాద్ల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే. ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళా బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినట్టే రాళ్లు, రప్పలు, రోడ్లు, గుట్టలకు పెట్టుబడి సాయం ఇవ్వాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు, క్రషర్లకు, మైనింగ్ ప్రాంతాలకు రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చి 22,600 కోట్లు ఆయోచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. దొంగ పాస్ పుస్తకాలతో అధికార పార్టీకి చెందిన అనుచరులు కొందరు, బంధువులు అంటూ మరికొందరు ప్రభుత్వ డబ్బు కొల్లగొట్టారని విమర్శించారు. నిజమైన రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష. గజ్వేల్ ప్రాంతంలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష. ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు, అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. పోడు భూములు రైతులకు, పేదలకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని
ఆయాచిత లబ్ధి పొందిండ్రు అధ్యక్ష. హైదరాబాదు నగరం చుట్టుముట్టూతా ఒక 50 కిలోమీటర్ల పరిధిలో 70-80% వ్యవసాయం ఎవరు చేయడం లేదు. వ్యవసాయేతర పనులకు, పరిశ్రమలకు, లేకపోతే ఐటీ కంపెనీలకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందనో మారిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వము 2 సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం 3 కోట్ల ఎకరాలకు ఎకరాకు 10,000 ప్రకారము చేసుకుంటూ పోతే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా +10% వాళ్ళు ఖాతాలలో వేసిండ్రు అధ్యక్ష. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా ఏ రాష్ట్రం చెయ్యని విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కేవలం 27 రోజుల వ్యవధిలో 2 లక్షల్లోపు రుణమాఫీ పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు రుణమాఫీ చేస్తే ఆ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మాత్రం ఏడాదిలోనే 20,616 కోట్లు రుణమాఫీ చేశామని ప్రకటించారు. 2014లో అధికారంలోకి రాగానే 5 ఏళ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి 16,143 కోట్ల అధ్యక్ష. రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత 11,909 కోట్ల రూపాయలు అధ్యక్ష. 5 ఏళ్లలో కలిపి 8,515 కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసున్ అవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ లెక్క చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించామని బీఆర్ఎస్ చెబుతోందని, కానీ రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 3,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం చెప్పారు. అద్భుతాలు చేశామంటూ అబద్ధాన్ని నిజంగా నమ్మించడం బీఆర్ఎస్ నేతలకే చెల్లిందని సీఎం విమర్శించారు. ఎన్సీఆర్బీ నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనో, మేమేదో అద్భుతాలు సృష్టించినామనో, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు, ఉపాధ్యక్షుడు వచ్చి, వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు. ఇక ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే 2వ స్థానం అధ్యక్ష. జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష. ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో, మిగులు రాష్ట్రంలో 14, 15, 16లో దాదాపుగా 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తాతలు నేతులు తాగిండ్రు, మీరు మా మూతి వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం. ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? వచ్చే కొత్త ఏడాది నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శాసనసభలో రైతు భరోసాపై చర్చకు సమాధానమిచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి సబ్ కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతు భరోసా అమలుపై కోతలు పెట్టొద్దని, యథాతథంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే వానాకాలం సీజన్ రైతు బంధు ఎగ్గొట్టిన సర్కార్ ఇప్పుడు ఆంక్షలతో పథకం ఉసిరే తీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 15 ఎకరాల పరిమితి పెట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేయగా, సాగు చేసే ప్రతి రైతుకు పెట్టుబడి పైసలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. శాసనసభలో రైతు భరోసా విధి విధానాల ఖరారు, విపక్ష సభ్యుల అభిప్రాయాల కోసం స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో సాగు చేసినా చెయ్యకపోయినా రైతు బంధు ఇచ్చారని అన్నారు. పథకంలో మార్పు కోసమే రైతు భరోసా తెస్తున్నామని, సభ్యులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. వ్యవసాయ స్థిరీకరణ కోసమే రైతు బంధు అమలు చేశామని, దీనివల్ల సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. రైతు భరోసా ఏ పంటకిస్తారో, ఎవరికిస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కర్షకుల వల్లే ఖజానాకు నష్టం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తూ రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ విమర్శలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లు మీరున్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దోళ్ళకి ఇస్తున్నారు, దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి.
మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ కట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. రైతు బంధు పథకం ఉస్సురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి, శాసనసభ ముందు పెట్టాలి. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టయ్యే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు. 700 కోట్ల బోనస్ ఇచ్చి 7,600 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం. ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు. రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి, ప్రజలకిచ్చిన మాట తప్పకండి. అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ హయాంలో ₹1 రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. 15 ఎకరాల వరకు రైతు భరోసా వర్తింపజేయాలని సిపిఐ సభ్యుడు కోనంనేని సాంబశివరావు కోరారు. కొండలు గుట్టలు కాకుండా సాగు చేసే ప్రతి రైతుకు ఎలాంటి పరిమితి లేకుండా రైతు భరోసా వర్తింపజేయాలని బీజేపీ కోరింది. 15 ఎకరాలు అనేది మినిమం ఉండాలి. మీకు అవకాశం ఉంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం నిజంగా చేసే వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నా కూడా అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏమి పెద్ద గిట్టుబాటు ఉండేవి కాదు. కానీ మీరు ఏదో పద్ధతి కావాలంటున్నారు కాబట్టి మేము కూడా ఆలోచన చేసి 15 ఎకరాలు మినిమం చెప్పాం అధ్యక్ష. కౌలు రైతులకు కూడా భరోసా ఇవ్వాలి అని మేము స్పెసిఫిక్గా కోరుతా ఉన్నాం. ఈరోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదేవిధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే. గుట్టలకు ఇవ్వకండి, పుట్టలకు ఇవ్వకండి, లేఅవుట్ చేసినటువంటి స్థలాలకు ఇవ్వకండి, ఆ రకంగా ఉన్నటువంటి తీసేయండి, దాంట్లో తప్పేం లేదు. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చేయండి. 1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు వచ్చినా కూడా వాళ్లకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. విపక్ష సభ్యుల సూచనలను కేబినెట్లో చర్చించి వచ్చే కొత్త ఏడాదిలో రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పంటల బీమాని కూడా గతంలో ఆగిపోయింది, తప్పకుండా రివైవ్ చేస్తానని చెప్పాం. ఈ సంవత్సరంలోనే వచ్చే పంట కాలానికి వర్షాకాలం లోపల ఏ రకంగా దీన్ని రూపకల్పన చేయాలి అది కూడా సభ ముందే ఉంచి పంటల బీమా పథకాన్ని కూడా రివైవ్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు, ఈ రైతు భరోసాను ఇంకా మేలైనటువంటి పద్ధతులు ఇస్తే ఏ రకంగా చేయగలుగుతామో, రైతు భరోసాకు సంబంధించి మీ ఆలోచనల్ని వెంటనే సబ్ కమిటీలో పెట్టి కేబినెట్ నిర్ణయం చేసి వచ్చే కొత్త సంవత్సరంలో రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతరం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ముగిసినట్లు ప్రకటించిన స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.